ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని అమరావతి పనులు లాంచ్ కోసం ప్రధాని మోడీ మే 2న రానున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తుంది. ప్రధాని బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ కోసం కసరత్తు చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమరావతి రైతులకు బొట్లు పెట్టి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో ప్రధాని, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ఉండడం ఇప్పుడు వివాదంగా మారుతుంది. పవన్ పేరు ఎందుకు లేదని జన సైనికులు నిలదీస్తున్నారు. అమరావతిలో ప్రధాని పర్యటన వేళ ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేదు. ప్రధాని, ముఖ్యమంత్రి పేర్లు మాత్రమే ఉండడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ను కూరలో కరివేపాకులా పక్కన పెట్టారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన పార్టీ ట్యాగ్ చేసి పవన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాము కూటమిలో విధేయులుగా ఉంటున్నామని, బానిసలా కాదని పోస్టింగ్ చేస్తున్నారు. కూటమిగా 3 పార్టీలను కలపడం, అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ను ఎలా విస్మరిస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి విషయంలో ఎన్నికల ముందు నుంచే పవన్ మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని వస్తుండటంతో అమరావతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను రూపొందించారు. అందంగా డిజైన్ చేసిన ఆహ్వాన పత్రికలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలో ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు, అమరావతి స్తూపం చిత్రాలు ఉన్నాయి. అలాగే నగర నిర్మాణాన్ని ప్రతిబింబించే ఊహా చిత్రాలు ఈ పత్రికలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన, పంపిణీ బాధ్యతను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వంలో, కూటమిలో కీలకంగా ఉన్న పవన్ పేరు లేకపోవడం పైన ఆయన అభిమానులు, జన సైనికులు మాత్రం మండిపడుతున్నారు.